ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంతానమే సౌభాగ్యం. ముందు జనాభా విషయంలో పోటీ పడదాం, మిగతా రాష్ట్రాల్ని దాటి దూసుకెళ్దాం. ఆ తర్వాత అభివృద్ధి దానంతటే జరుగుతుంది అంటోంది ఏపీ సర్కార్. ఫ్యామిలీ ప్లానింగ్ ఒకప్పుడు అవసరం, ఇప్పుడు అసంబద్ధం. అయినా పోషణకి సరిపడా పైసలున్న వాళ్ళు ఎందుకు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంతానోత్పత్తి భారం కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని హుకుం జారీ కాబోతోంది. మరి జనాభా పెంపుదలపై జనాభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ, ఇకపై పాపులేషన్ మేనేజ్మెంట్. 3 పిల్లల పాలసీపై డ్రాఫ్ట్ రెడీ. నెల రోజుల చర్చ తర్వాత ఫైనల్. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. 1 వద్దు, 2 ఓకే, 3 ముద్దు. ఇది కొత్త నినాదం. రాష్ట్రంలో ఏడాదికి 6.7 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. ఇది సరిపోదు. 1992లో 3% ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 1.5% పడిపోయింది. ఇది 2.1కి పెరిగితేనే ప్రగతికి ఛాన్స్, లేదంటే ఇక్కట్లే అని తేల్చేశారు. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం రేటు ఎక్కువగా ఉంది. 2047 నాటికి అది ఇంకా పెరుగుతుంది. ఇది చాలా డేంజరస్ అని హెచ్చరిస్తున్నారు. 57% మంది దంపతులు ఒక్కరితోనే ఆపేస్తున్నారని, 32% మంది 2ని కంటున్నారని, 9% మంది మాత్రమే 2 కంటే ఎక్కువ మందిని కంటున్నారని ఈ లెక్క మారాల్సిందే అంటున్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం. జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 టైమ్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ పారామీటర్స్లో. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో 25,000 నజరానా ఇస్తామని, 2వ బిడ్డను కన్న తండ్రికి 1 నెల, 3వ బిడ్డను కన్న తండ్రికి 2 నెలల సెలవు మంజూరు చేస్తామని తాయిలాల మీద తాయిలాలు ప్రకటించింది. కనడం వరకే మీ వంతు, పెంపకం మా బాధ్యత, పిల్లల్ని మెరుగైన జీవన ప్రమాణాలతో ఎలా పెంచాలో మేం చూసుకుంటామని భరోసా ఇస్తోంది. బలవంత ప్రసవాల్ని ప్రోత్సహిస్తామని హింట్ కూడా ఇస్తోంది. మన విజనరీ సీఎం గారు ఈరోజు ప్రజల్ని మేల్కొల్పడం అనేది ఇది చాలా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మా ఇంట్లోనే మావాడి 1 చాలు అంటున్నాడు సార్. మా ఇంట్లో కూడా ఈ సమస్య ఉంది అని నేను చెప్తున్నా. కనీసం 3 ఉండాలరా, లేకపోతే ఆస్తిలో కూడా కొంత ఇస్తానని చెప్పదలుచుకున్నా. 3 బిడ్డలుంటే ఆస్తి ఎక్కువ ఇస్తానని కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే బిడ్డలు అనేది కూడా ఒక ఆస్తి అధ్యక్ష. సో గతంలో 2 దాటొద్దని హద్దు గీసిన ప్రభుత్వాలే ఇప్పుడు 3 అయితేనే ముద్దు అని కొత్త పద్దు రాస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకి అనర్హత లాంటి నిబంధనల్ని పెట్టిన ప్రభుత్వాలే ఇప్పుడు తల్లికి వందనం లాంటి పథకాలతో సంతానోత్పత్తిని పరోక్షంగా పెంచి పోషిస్తున్నాయి. 1 వద్దు 3 ముద్దు అనే కొత్త పాలసీపై ప్రస్తుతానికైతే జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాపులేషన్ పెంచాలని చెప్తున్నారు అధ్యక్ష. నా వరకు నా సొంత అభిప్రాయం అంటే అంతకంటే ముందు ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ఉంది. గతంలో చంద్రబాబు మాటల్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు సమర్థిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇటీవలే పాపులేషన్ కంట్రోల్ అవసరమే లేదన్నారు. ప్రస్తుతానికి యూపీ, బీహార్లో మాత్రమే అత్యధిక జనాభా ఉంది. నార్త్ ఇండియాతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ. పైగా డీలిమిటేషన్లో జనాభా కీలకంగా మారింది. నియోజకవర్గాల సంఖ్యను పెంచుకొని రాజకీయంగా లాభపడాలని చూస్తున్నట్లు రాజకీయ పార్టీలపై అభియోగం ఉంది. ఏపీ సర్కార్ మాత్రం తమకు రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటోంది. దక్షిణాదిలో తమిళనాడు లాంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్కే జై కొడుతున్నాయి. జనంలో అవగాహన పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.